అరుణమ్మ వంటలు. వెల్కమ్ టు అరుణమ్మ వంటలు. ఈ వీడియోలో మీకు బండి మీద చేసే క్రిస్పీ దోశ ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఈజీగా మీరు చేసేయగలుగుతారు. ఒక గ్లాసు మినపగుళ్ళు నానబెట్టుకున్నానండి. నానబెట్టుకునే ముందు బియ్యము మినపగుళ్ళు రెండు బాగా కడిగి నానబెట్టుకోండి. ఒక గ్లాసు మినపగుళ్ళకి 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మెంతులు వేసి మనం ఒక 4-5 గంటల వరకు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత బాగా కడిగేసి మనం ఇలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్ ఉన్న వాళ్ళు గ్రైండర్లో వేసుకోండి, లేకపోతే మిక్సీలో కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. నేను మినపగుళ్ళు సపరేట్గా అలాగే బియ్యం సపరేట్గా నేను గ్రైండ్ చేసుకున్నానండి. రేషన్ బియ్యం కానీ దోశ బియ్యం కానీ తీసుకోండి, దోశలు చాలా బాగా వస్తాయి. సోనా మసూర్ కానీ ఇలాంటివి వేసుకుంటే అంత టేస్టీగా ఉండవు. ఇలాంటివి రైస్ తీసుకుని మీరు దోశలు వేసుకోండి. బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని సాల్ట్ కలపకుండా ఓవర్ నైట్ అలాగే ఉంచాలండి. తెల్లారికి బాగా ఫర్మెంట్ అవుతుంది. ఫర్మెంట్ అయిన పిండిని మనం ఎంత యూజ్ చేసుకుంటామో అంత పిండిని వేరే బౌల్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో, కరెక్ట్గా ఉంది. ఇలా ఫర్మెంట్ అయితే మనకి టేస్టీగా వస్తాయి అన్నమాట దోశలు. బాగా ఎక్కువగా ఓవర్గా ఫర్మెంట్ అయినా కూడా బాగా పులిసిపోతుంది, పుల్లగా ఉంటాయి దోశలు. ఇలా ఉంటే మనకి సరిపోతుంది. ఈ సమ్మర్లో మనకు దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏదన్నా మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు దానిలో ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కూల్ వాటర్ కనుక పోసుకుంటే పిండి వేడెక్కకుండా ఉంటుంది. అలాగే త్వరగా పులిసిపోకుండా ఉంటుంది అనమాట. చూడండి ఇలా మనకు సరిపడా పిండిని మనం ఇలా వేరే సపరేట్ బౌల్లోకి తీసుకుని దానిలోకి సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఎందుకంటే మొత్తం పిండిలోకి మీరు సాల్ట్ యాడ్ చేయొద్దండి. అలా యాడ్ చేస్తే పిండి అంతా పులిసిపోతుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా అది ఎక్కువ రోజులు నిలవ ఉండదు. సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. సరిపడా వాటర్ పోసుకొని మీరు కలుపుకోండి. నేనైతే ఒక చిన్న గ్లాస్ తోటి పోస్తున్నాను. కరెక్ట్గా మనకి పలుచగా ఎక్కువ అయిపోతే కనుక అది అంటుకుపోతాయి. అందుకని మనం కరెక్ట్గా చూసుకుని వాటర్ పోసుకుని కలుపుకోండి. చూడండి ఇలా ఉండాలి. ఇలా ఉంటే మనకి దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. బాగా కలిసే వరకు కలుపుకోండి. ఇప్పుడు ప్యాన్ స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని వేడెక్కిన తర్వాత మనం ఈ దోశ బ్యాటర్ని ప్యాన్ మీద వేసుకుని దోశలు వేసుకోవడమే. చూడండి కొంచెం అలా తీసుకుని ఇలా రౌండ్గా మనం దోశలు వేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ గంట మీద ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను న్యూ వీడియో పోస్ట్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే వీడియో అయితే చూడవచ్చు. ఇలాంటి ఈజీగా టేస్టీగా ఉండే రెసిపీస్ ఇంకా చాలా వీడియోలు చేసి మీకు పోస్ట్ చేస్తాను. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దోశ వేసుకున్న తర్వాత మనం అది కొంచెం తడారిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం కారం పొడి వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి. కారం పొడి మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. కారం పొడి వేసుకుంటే అయితే మనకి హోటల్లో ఉన్న దోశ లాగా టేస్టీగా వస్తుంది. కొంచెం ఇలా తిప్పుకుంటే మనకు చుట్టూ ఉన్నది కూడా మనకి కరెక్ట్గా కాలుతుంది అనమాట. ఒకటే దగ్గర మనకు కలర్ ఎక్కువ అయిపోకుండా మొత్తం దోశ అంతా కూడా ఈక్వల్గా మనకి ఇలా కాలుతుంది. చూడండి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత మనం తీసేసుకోవడమే. అంటే రెండో సైడ్ కూడా ఇంకా మనం కాల్చుకోకర్లేదు, వన్ సైడ్ అయితే సరిపోతుంది. ఇలా దోశ వేసుకున్న తర్వాత ఇలా క్రిస్పీగా అయిన తర్వాత మనం తీసేసుకోవడమే. చాలా బాగా టేస్టీగా వస్తాయండి. తప్పకుండా ఈ ప్రాసెస్ అంతా మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఇంకొక దోశ కూడా మనం వేసుకోవడమే. అలా ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. మనం ఇదే పిండితోటి ఇంకా చాలా వెరైటీస్ కూడా చేసుకోవచ్చు. దోశ పిండితోటి మనం ఒక దోశ పిండి కనుక రెడీగా పెట్టుకుంటే రకరకాల టిఫిన్లు చేసుకోవచ్చండి. ఇంకా మీకు ఈ పిండితోటి ఏమేం చేసుకోవచ్చో ఇంకా తర్వాత వీడియోస్లో మీకు చూపిస్తాను. ఇప్పుడు మన ఆనియన్ దోశ, ఇలా దోశ వేసేసుకుని ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. వేసుకున్న తర్వాత దాని మీద కొంచెం కారం పొడి చల్లుకుంటే చాలా బాగుంటుంది. ఆనియన్ దోశ ఫ్లేవర్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. తప్పకుండా మీరు ఆనియన్స్ వేసుకున్నప్పుడు కొంచెం కారం, మన రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అది చల్లేసేయండి. చల్లేసి దాని మీద ఆయిల్ వేయండి. కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఆనియన్ దోశ అనేది చాలా బాగుంటుంది. చూడండి ఆనియన్ దోశ కూడా మనకి కాలిపోయింది కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి బయటకు రాకుండా ఉంటాయి. ఇలా ఫోల్డ్ చేసుకోండి. మీకు బండి మీద సేమ్ ఎలా టేస్ట్ ఉంటుందో అలాగే ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తాయో, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. చట్నీతో కానీ కారపొడి చట్నీ ఇలా మనం
ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుందండి. పల్లి చట్నీ అండ్ కారపొడి వేసుకుని కనుక ఈ క్రిస్పీ దోశ తింటే చాలా సూపర్గా